హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మేధశ్రీ వరల్డ్. సో అదే అండి, ఇవాళ డే 2 అన్నమాట. సో ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేశాను నేను. అండ్ మార్నింగ్ లేవగానే త్వరగా హెడ్ బాత్ చేసేసా. సాన్వికాని చూడండి, మీకు హాయ్ చెప్తుంది. సో అలా త్వరగా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే నేను ఈ డ్రెస్ వేసుకున్నా. మేము ఇప్పుడు లూనార్ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. సో అక్కడ ఫ్యామిలీతో గెట్ టుగెదర్లా ప్లాన్ చేసుకున్నాం. అందుకోసమే తింటున్నా. ఇప్పుడు త్వరగా తినేసి రెడీ అయిపోయి వెళ్ళాలి. సో ఉప్మా తింటున్నా అనమాట నేను. చాలా హాట్గా ఉంది. సో లూనార్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ ఉంటుంది. సో చూసి ఎంజాయ్ చేయండి గైస్. సో నేనైతే ఇలా రెడీ అయిపోయానమాట ఈ డ్రెస్లో. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. సో ఈ డ్రెస్లో రెడీ అయిపోయా. ఇక మనం బయలుదేరదామా? లెట్స్ గో. అయితే ఇప్పుడు ఈ ప్లేస్కే వెళ్ళాలి. అక్కడ కింద లూనార్ అని ఉంది కదా, అక్కడికి. సో ఫైనలీ రీచ్డ్. ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్కి చూపిస్తా. అంటే లైక్ హౌస్ ఎంట్రింగ్స్ పార్ట్ ఎలా ఉంటుందని. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇదే అన్నమాట లూనార్ ఫామ్ హౌస్. సో ఈ ఫామ్ హౌస్లో మేము ఒక డే అంతా స్పెండ్ చేసి ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది చూడండి. మీరే. వెళ్ళిపోతున్నాను. యా గైస్, ఎంత బాగుందో. ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా ఉందో. సో ఇటు సైడ్ 2 డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, అటు సైడ్ కిచెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే సోఫా సెట్స్ ఉన్నాయి, టేబుల్స్ కూడా ఇచ్చారు. సో డైనింగ్ టేబుల్ సైడ్కి వెళ్ళి వెళ్తే ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్లో నుంచి ఓపెన్ చేస్తే పూల్ గైస్. ఎంత బాగుందో స్విమ్మింగ్ పూల్. సో ఇప్పుడు ఇంకా మీదికి వెళ్దాం. సో ఇంకా మీదికి వెళ్తే ఇలా మీదికి వెళ్తే మనకి ఇక్కడ కూడా సోఫా సెట్స్ ఉన్నాయి. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నా చూడండి. హాయ్ గైస్. సో ఒక్క బెడ్రూమ్ తీసేసుకొని అందులో నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్నామని వచ్చా. ఎంత ప్రశాంతంగా ఉందో ఇంత జర్నీ చేసి వచ్చిన తర్వాత. సో విండో ఓపెన్ చేస్తే కూల్ ఎయిర్ అండ్ మంచి పూల్ వ్యూ అండ్ మంచి స్కై వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఎంత కూల్ ఎయిర్ వస్తుందంటే చాలా బాగుంది. అక్కడ 2 పూల్స్ ఉన్నాయి. ఒకటి చిన్న పిల్లలకి అండ్ ఒకటి చాలా హైట్ ఉంటుంది. సో మా రూమ్ నుంచి బయటకు వస్తే ఇలా 2 గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వీటిని ఏమంటారో నాకైతే తెలీదు, బట్ మీకు తెలిస్తే చెప్పండి గైస్. సో ఇక్కడ మేము ఈ రూమ్లో ఉంటున్నాము. ఇటు సైడ్ ఉన్న రూమ్లో మేము ఉంటే అటు నుంచి బయటకు వచ్చాక ఇక్కడ సోఫా సెట్స్, అటు సైడ్ అది ఉంది. సో ఒకసారి ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడికి వెళ్ళి అనిపిస్తుందో లేదో. ఓ గైస్, ఈ డోర్ అయితే వెళ్ళట్లేదు. నేను ఇంకో డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఇంకో డోర్ అన్నమాట. సో ఇంకో డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. మనం ఇప్పుడు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిందంతా కనిపిస్తుంది. అక్కడ మెయిన్ గేట్ నుంచి ఆ వ్యూ అంతా కనిపిస్తుంది. ఎంత బాగుందో కదా గాయస్. సో ఇటు సైడ్ నుంచి చూస్తే కొంచెం పూల్ కనిపిస్తుంది, ఇంకా మొత్తం కనిపించట్లేదు. బెడ్రూమ్లో నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది. ఎంత బాగుందో కదా. సో ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోతున్నాను. సో అక్కడ ఒక రూమ్ ఉంది అండ్ ఇక్కడ ఒకటి కూడా ఉంది. సో కొంచెం హెయిర్ అంతా మెస్సీ అయిపోయింది కదా అక్కడికి వెళ్ళి వచ్చే వరకు ట్రావెలింగ్ చేసి. అందుకే కొంచెం ఫేస్ వాష్ అండ్ హెయిర్ సెట్ చేసుకున్నాక వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఎలా ఎంజాయ్ చేసా ఏంటి అనేది కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో అన్నీ రెడీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్యాగ్ లగేజ్ అంతా ఒక లాకర్లో పెట్టేసి కిందకి వెళ్ళిపోతున్నా. సో కింద మొత్తం ప్లే ఏరియా టైప్ ఉంటుంది. సో ఎలా ఎంజాయ్ చేసా ఏంటి అని చూసేద్దాం. సో బయటకు వెళ్తున్నా. మొత్తం ప్లే ఏరియాలో గ్రీనరీ ఉంటుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. మీరే చూడొచ్చు ఎంత గ్రీనరీ ఉందో. ఇక్కడ శాస్త్ర నాతో పాటు వస్తానే అల్లరి చేస్తుంది. మొత్తం చూడొచ్చు కదా అని చెప్పేసి కిచెన్లో నుంచి ఉన్న డోర్ నుంచి పూల్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ పూల్ ఎంత బాగుందో కదా. అక్కడ మా కజిన్ శాన్విక ఆడుకుంటుంది. సో అలా నేను కూడా వెళ్ళేసి వాటర్ని టచ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను.
కానీ వాటర్ అయితే ఎంత హాట్ ఉన్నా కానీ బయట క్లైమేట్ ఎంత హాట్ ఉన్నా వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. హాట్గా ఉంది క్లైమేట్, బట్ ఆల్సో వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద లూనర్ ఫామ్ హౌస్. సో అక్కడ నుంచి అప్పుడప్పుడు లైట్స్ వస్తూ వాటర్ కూడా పడతాయి. అక్కడి నుంచి అక్కడ ఒక బేస్లా ఉంది కదా, అక్కడి నుంచి అనమాట. సో ఇటు సైడ్ది పిల్లల కోసం, అంత లోతు ఉండదు. అటు సైడ్ది పెద్దవాళ్ళ కోసం. సో ఇప్పుడు ఇటు నుంచి ఒకసారి తిరిగి వెళ్దాము. ఏముంటుందో అంతా కవర్ చేయాలి కదా. సో ఇటు నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి అక్కడ వచ్చేసి అయితే ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు వాళ్ళు మన కోసమే అనమాట. అటు సైడ్ ప్లే ఏరియా ఉంది, అంటే లైక్ గ్రౌండ్ లైక్. సో మెయిన్ ఎంట్రీస్ నుంచి వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు ప్లే ఏరియాకి. సో ఇప్పుడు ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేయాలి కదా, ఆడుకోవాలి కదా, అందుకని చెప్పేసి వెళ్తున్నాను. సో ఇక్కడ కూడా ఎంత గ్రాస్ పెరిగిందో చూడండి అక్కడక్కడ. మనం అటు నుంచి వచ్చాము, ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. ఈ రాక్స్ అయితే చాలా బాగా ఉన్నాయి, సౌండ్ ఎంత బాగా వస్తుందో. ఇక్కడ ఆడుకోవడానికి 3 ఐటమ్స్ ఉన్నాయి. సో అలా నేను ఉయ్యాల కనిపించాక ఆగుతానా, అందుకే ఎక్కేసా. సో హ్యాపీగా మనకంటూ ఒక ప్లేస్ ఉన్నట్టు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అలా స్వింగ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ, కూల్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ అలా ఊగుతూ ఉన్నాను. సో కొద్దిసేపు అయ్యాక ఒక్కదాని మీదే ఏముంటామని చెప్పేసి ఇంకా మిగతా 2 కూడా ట్రై చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను మీకు, పదండి. సో అందుకే ఇది కూడా ట్రై చేశాను. ఇది స్వింగ్లా ఉంటుంది. మా మామయ్య అయితే ఫుల్ గట్టిగా ఊపాడు, దాంతో కింద పడిపోతా అనిపించింది. సో మేము ఎలా ఊగామో చూడండి. వీడియో రికార్డ్ చేస్తున్నామని చెప్పేసి కొంచెం మెల్లగా ఊపాడు మా మామయ్య, ఎందుకంటే మా మామయ్యనే వీడియో తీస్తున్నాడు కాబట్టి. లేకపోతే ఎంత గట్టిగా ఊపేవాడో, వామ్మో ఫుల్ పైకి ఊపిండు మా మామయ్య అయితే. సో అలా ఎంజాయ్ చేసాం సహస్ర నేను. ఇది కోతమ్మ సో ఇంకొకటి వచ్చేసి అయితే ఈ స్లైడ్స్ అనమాట. 3 ఉన్నాయని చెప్పాను కదా, 3 ట్రై చేయకపోతే ఎలా అని చెప్పేసి ఈ స్లైడ్ కూడా ట్రై చేసా. సో నేనైతే ఎల్లో కలర్ స్వింగి దాంట్లోకి వెళ్ళా. చూడండి ఇప్పుడు అలా కిందకి వచ్చేసా. సో అలా ఆడిన తర్వాత ఫుల్ అలసిపోయా, అందుకే లోపలికి వచ్చి ఈ కూల్ పల్పీ జ్యూస్ తాగుతున్నా. అలా కూల్ పల్పీ జ్యూస్ తాగుతూ ఒక డిస్కో అయితే పెట్టుకున్నాం అనమాట. స్పీకర్ మీకు చూపిస్తా, అది పెట్టుకుంటూ ఎంజాయ్ చేసాము మేము. సో తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము. సో తర్వాత అయితే స్విమ్మింగ్ చేసామన్నమాట, పెద్ద స్విమ్మింగ్ పూల్లో. స్విమ్మింగ్ అయితే అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇలా బెడ్ మీద వచ్చి కూర్చున్నాను. ఫుల్ అలసిపోయాము అండ్ బయట చీకటి కూడా కావడానికి బాగా చీకటి అవుతుందన్నమాట. సో అలా హెయిర్ అంతా నానిందనమాట, ఆరబెట్టుకుంటూ కూర్చున్నా. సో హెయిర్ ఆరిపోయిన తర్వాత ఇలా ఒక పోనీటైల్ టై చేసేసుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళి టైం పాస్ చేయడమే ఇప్పుడు అసలైన ఫన్ స్టార్ట్ అవుతుంది. మేము ఫుల్ డ్యాన్స్ చేసి ఫుల్ ఎంజాయ్ చేయడం, నైట్ నిద్రపోకుండా ఎంజాయ్ చేయడం ఇప్పుడు జరగబోతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. యాహూ! సోఫాస్ ఉన్నాయి మంచిగా కూర్చోవచ్చు. అప్పుడు కూడా ఉండే టెర్రస్ ఇంకా వెళ్ళలేదు, మేబీ రేపు వెళ్తాం కావచ్చు. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదాం, కిందికి వెళ్ళేసి ఎంజాయ్ చేయడమే.
ఆల్ లైట్స్ ఆన్లోనే ఉన్నాయి. అస్సలు నిద్రనే పోలేదు. అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం నైట్ అంతా. చూసారు కదా ఈ లైట్ ఎలా ఉందో, బాగుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి అప్పుడు చూసిన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం. ఎంత కూల్ ఎయిర్ వస్తుందో తెలుసా బయట నుంచి. సో అప్పుడప్పుడు అది స్విమ్మింగ్ చేసేటప్పుడు ఆ ప్లేస్ నుంచి కలర్ఫుల్ లైట్స్ వచ్చి అక్కడ నుంచి వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా అండ్ స్కై కూడా చాలా బాగుంది. వ్యూ వచ్చేసి అయితే నైట్ అయింది, ఇప్పుడు చాలా నైట్ అయిపోయింది. అక్కడ ఉన్న ట్రీ చూడండి, ఆ టెన్నిస్ కోర్ట్, క్రికెట్ కోర్ట్ చూడండి అక్కడ ఆడుకునేలా. అండ్ మూన్ చూసారా ఎంత బాగుందో కదా. సో అలా ఎంజాయ్ చేస్తూ ఇలా కిందికి దిగిపోయాను అనమాట నేనైతే. సో అలా నడుస్తూ అక్కడ అందరూ చైర్స్ వేసుకొని మొత్తం రౌండ్గా కూర్చున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను కూడా అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇంకా. నాకైతే అంత ఓపిక లేదు, అందుకే కొంచెం మెల్లిగా కొంచెం డ్యాన్స్ చేసేసి తర్వాత వచ్చి కెమెరా పట్టుకొని కూర్చున్నా. నాకు కెమెరాలో ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం, ఇంకా అదే పని పెట్టుకున్నాను. సో గాయ్స్, అలా కొంచెం డాన్సెస్ చేసాము, తంబోలా గేమ్, అలా కొన్ని గేమ్స్ కూడా ఆడుకున్నాము. సో అలా అన్నీ అయిపోయిన తర్వాత చాలా అలసిపోయా. అందరూ ఇంకా కింద చేస్తున్నారు డాన్సెస్ అవన్నీ, బట్ టైం అయితే ఫుల్ అయిపోయింది. ఇందులో మీకు రాంగ్ చూపిస్తుంది, దీన్ని కరెక్ట్ సెట్ చేయాలి. టైం అయితే ఫుల్ అయిపోయిందనమాట, అందుకే ఫుల్ అలసిపోయాను. వాళ్ళు ఎంత డాన్స్ చేసినా కానీ నా వల్ల ఇంకా కాదు, ఓపిక కూడా లేదు. సో అందుకోసం అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాను. సో ఈ వీడియో రేపులాగా కంటిన్యూ చేస్తాను గైస్. గుడ్ మార్నింగ్ గైస్. సో పొద్దున్నే లేచేసామన్నమాట, వికెట్ చేయాలి. ఎందుకంటే మేము ఓన్లీ 1 డే తీసుకున్నాం కాబట్టి. సో అందుకోసం అని చెప్పేసి త్వరగా రెడీ అయిపోవాలి మేమైతే. సో అలా రెడీ అయిపోయి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము. ఇప్పుడు ఆ పిక్స్ మీతో షేర్ చేసుకుంటా. సో ఈ విధంగా డే 2 అయితే ఎంజాయ్ చేసాం. సో డే 3 వీడియో కూడా వస్తుంది త్వరలో, చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.